అపోస్తలుడైన పౌలుకి ఏ భాగం ఉందంటే సంఘమును కూర్చున్న భాగం. ఈరోజు నేను అడుగుతున్నాను, నీకు ఈ భాగం ఉందా? సంఘంలో నీ పాత్ర ఏంటో తెలియాలంటే నీకు నాకు ఉండాల్సింది ఏంటంటే సంఘము పట్ల ఏముండాలి? చాలా మందికి కుటుంబ భారం ఉంటుంది, చాలా మందికి అప్పుల భారం ఉంటుంది. ఏ భారం? కుటుంబ భారం, అప్పుల భారం. చాలా మందికి ఊళ్ళో నన్ను బాగా ఇల్లే. కానీ విచిత్రం ఏంటంటే సంఘము కూర్చున్న భావం చాలా మంది. ఈ సంఘం అయితే ఎన్ని సంవత్సరాలైంది చెప్పండి? 9 సంవత్సరాలైంది. ఈ 9 సంవత్సరాలు నీ జీవితంలో ఎప్పుడైనా సంఘం చూసావా? పైబోర్డు ఎక్కావా? బాత్రూమ్ కడిగావా? పెయింట్ చేసావా? అంటే నీకేం లేదు, ఊరి మీద ఉన్న అన్ని విషయంలో నీకేముంది? బాగుంది. కానీ నీ సంఘం గురించి నీకు మొత్తం వస్తుంది. నేను ఆ మాట చెప్తా, నీ ఇల్లు బాగుపోయాలంటే నీ సంఘము కట్టబడాలి. స్వప్నం చెప్పు. నీ సంఘం బాగుంటే నీ ఇల్లు బాగుంటుంది. ఏంటి పని చెప్పండి? నీ సంఘం బాగుంటే నీరు బాగుంటుంది. నీ ఇంటిని కట్టేది సంఘమే. నీ ఇంటిని బాగు చేసేది సంఘమే. సంఘములో ఎవరున్నారు? దేవుడు. సంఘము పరిశుద్ధమైంది. సంఘము లోకములో ఉన్న అన్నిటికంటే ఉన్నతమైంది. సంఘం ఎప్పుడైతే బాగుంటుందో నీ కుటుంబం అద్భుతంగా. కాబట్టి ముందు మనకు ఉండాల్సిన భావం సంఘ భావం ఉంటుంది. ఏమున్నది? ఒక వ్యక్తికి సంఘం మీద భారం అయిపోతుంది. చెప్తారా? ఒక వ్యక్తికి సంఘం మీద భారం అయిపోతుంది. చెప్పండి. పిహెచ్డి కోర్సు చిన్నమా చెప్పండి, తమ్ముడు చెప్పండి. సంఘం మీద భారం ఎప్పుడు వస్తుంది? మామూలు ఎంత ఆలోచిస్తున్నావు అయితే అలా నేనేం పిహెచ్డి కోర్సు అన్నా చెప్పండి. వీటగా దేవుళ్ళు కనుక నెంబర్ 1 బాధ్యత ఉంది. ఏమున్నప్పుడు ఇది నాది అని నీకు బాధ్యత ఉంటే నీకు ఆటోమేటిక్గా సంఘం అని ఏమవుతుంది? నాది కానప్పుడు నేను దేన్ని పట్టించుకో.
నేనంటే అక్కడ కూర్చొని కాయతున్నా కూర్చొని నాది ఫీల్ అవ్వాలి. ఈరోజు చాలా మంది ఏమనుకుంటారంటే సంఘం నాది కాదు, పాస్టర్ కాదు, పాస్టర్ తప్పు. అందుకే మనకు సంఘం మీద బాధ రాదు. సంఘం మీద బాధ రావాలంటే సంఘం నాది. ప్రతి ఒక్కరికి సంఘంలో తన పాత్ర తెలియాలంటే నమ్ములో సంఘం నాది అని గుర్తించాలి. దేవుడు నన్ను ప్రేమించి నా కొరకు ఈ ప్రాంతంలో ఏదైతే సంఘం చెప్తారు. నన్ను ప్రేమించిన దేవుడు నా కొరకు ఏదైతే ఇది ఎప్పుడు మర్చిపో. నువ్వు దేవుని ఎంత ప్రేమిస్తున్నావు అర్థమయ్యేది ఎక్కడ తెలుసా? నీ సంఘానికి నువ్వు ఇచ్చే విలువను బట్టి. నువ్వు సంఘానికి ఎంత విలువిస్తావో, దైవజనునికి ఎంత విలువిస్తావో, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావో ప్రేమించట్లేదు రుజువైపోతుంది. దేవుని కనబడు కనబడిందన్న సంఘమే. సంఘాన్ని మనం ప్రేమించగలిగితే దేవుని ఆటోమేటిక్ గా ప్రేమించగలం. ఎందుకో తెలుసా? ఇందాక చెప్పాను కదా, సంఘం ఏమంది మత్తయి వార్త 21వ అధ్యాయం 13వ వచనం. నా మందిరము ప్రార్థన మందిరం అనబడెను. ఎవరి మందిరం? నా మందిరం అని ఎవరన్నారు? దేవుడే అన్నాడు. ఇది మై చర్చ్ అని ఎవరన్నారు కదా. ఇప్పుడు దేవుని మందిరం ఎవరికి సంబంధించింది? దేవునికి సంబంధించింది. కాబట్టి నువ్వు సంఘాన్ని ప్రేమిస్తే ఎవరిని ప్రేమించలేదు. సంఘం మీద నీకు ప్రేమ లేకపోతే నా మాట అర్థమవుతుందా? నేను అవను కేకలేను, నిదానంగా చెప్తున్నాను. నిదానంగా నాకు అర్థం కేకలేను రాదు. వాక్యం చెప్పడం నా మాట అర్థమవుతుందా? నా మందిరం అని దేవుడు అన్నాడు. మందిరం ఏమంది? దేవుడి. మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అంటే ఎవరిని ప్రేమిస్తున్నట్టు? నువ్వు మందిరం మీద నీకు ప్రేమ లేకపోతే దేవుని మీద ప్రేమ కలగదు. దావీదుని దేవుడు నా హృదయానుసారి అని ఎందుకమైనా తెలుసా? దావీదు మొట్టమొదటిగా దేవుని ప్రేమించేది దేవుని మందిరాన్ని. దావీదు అంటాడు, నేనేమో రాజు కోర్టులో ఉన్నాను, దేవుని మందిరం ఏమో అక్కడ ఉంది. అలా ఉండకూడదు.
దేవుని మందిరం కడతాం. ఎందుకు అనుకున్నాడు అంటే అతడు దేవుని ప్రేమిస్తున్నాడు అనడానికి సూచన ఏంటంటే దేవుని మందిరము కొరకు తన గుండె ఒక మాట చెప్పిన దేవుని మందిరాన్ని ప్రేమించలేను, దేవుని ప్రేమించలేదు. నువ్వు దేవుని ప్రేమించాలనుకుంటే నువ్వు ఆయన నిర్మించిన ఆయన మందిరాన్ని ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను? బాధ్యత. ఏమున్నారు? దేవుని మీద బాధ్యత ఉండాలి. ఎప్పుడైతే బాధ్యత ఉందో అప్పుడు మనకేమొస్తుంది? భారం వస్తుంది. ఏమొస్తుంది? ఇప్పుడు బాధ్యత ఎప్పుడు వస్తుంది? మళ్ళీ ఆలోచించాలి. ఏదో చెప్పండి. బాగాలంటే బాధ్యత రావాలి. బాధ్యత రావాలంటే ఒక వ్యక్తికి బాధ్యత ఇక ఈ పిల్ల ఉంది. ఈ పిల్ల మీద ఆ నాన్నకి బాధ్యత ఉంది, అండ్ బాధ్యత ఉంది అని ఎలా తెలుస్తుంది? ఆ కూతుర్ని ప్రేమించినప్పుడు. ఒక వ్యక్తికి సంఘమైన బాధ్యత ఎప్పుడు వస్తుందా? ఆ సంఘాన్ని ప్రేమించినప్పుడు. ఏం చెప్పండి? నేను మొత్తం నేను ఎలాగే చెప్తాను, ఎందుకంటే మీకు అర్థం ఉండదు నా టైము. ఒక మాట అడుగుతున్నాను, నువ్వు సంఘాన్ని ప్రేమిస్తున్నావా? హలో, ఇదైతే బాబు ఇది చెప్తుంది కానీ తీసుకొస్తుంది అడుగుతుందంటే వాక్యం చెప్పేసి పోవచ్చు కదా. వాక్యం చెప్పేవచ్చు, చెప్తే మీకేం ఎక్కదు. నేను ఎలా చెప్తుంటే అది మీ మనసులో కదులుకోబడతాయి. వినండి, నీకు సంఘం పట్ల ప్రేమ ఉందా? హలో, ఉందా? ఉంటే అన్నిటికంటే అందరికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ ప్రాధాన్యత దేనికి ఇస్తాం? నేను ఒక వ్యక్తిని ప్రేమించాలనుకోండి, ఆ వ్యక్తి కోసం నేను ఏమిస్తాను? ప్రాధాన్యత ఇస్తాను. చెప్పండి. ప్రేమ లేని చోట ప్రాధాన్యత ఉండదు. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే నీ జీవితంలో దేవుని మందిరాన్ని ప్రేమిస్తే దేవుని మందిరానికి మొదట నీవు ప్రాధాన్యత ఇస్తావు. We have to first preference to the church. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా లేదా? దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నావా లేదా అనడానికి నిదర్శనం ఏంటో నువ్వు చర్చికి ఎప్పుడు వస్తున్నావో అదే. దానికి మా అమ్మ అవసరం లేదు.
అవునా కాదక్క చెప్పక్క? నువ్వు నిజంగా దేవుని మందిరాన్ని ప్రేమిస్తే ఏం చేస్తావు? కరెక్ట్గా 8:30 వచ్చేస్తావు. ఆమేన్ అంటున్నావు. చాలా మంది పాట పాడతారు, ప్రేమ ఇది యేసుని ప్రేమ లేకుండా పాట పాడుతావు అవుతారు. నిజంగా నువ్వు దేవుని మందిరాన్ని ప్రేమించే వ్యక్తివైతే నెంబర్ 1 అన్నిటికంటే అందరికంటే మొదటి స్థానం, మొదటి ప్రయారిటీ అందుకే దేవుడు ఎఫెసీ సంఘంతో మాట్లాడుతాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో నీవు నీ ప్రేమను వదిలితివి. You have to love yourself. ఏమన్నా ఈరోజు చాలా మందికి దేవుని మీద ప్రేమ లేదు, దేవుని మందిరం మీద ప్రేమ లేదు. ఉపయోగపడుతాడు. ఈ ప్రేమ ఎప్పుడు వస్తుందండి? హలో, ఇంతకీ ఈ ప్రేమ ఎప్పుడు వస్తుంది? యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ అధ్యాయం 3వ వచనం. నేను మీతో చెప్పిన మాటను బట్టి 17:17 అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే దేవుని ప్రేమించాలంటే దేవుని ఎరిగి ఉండాలి. దేవుని ఎరగని వాడు దేవుని ప్రేమించలేదు. అంతే కదా? మా పడుతున్నాక చెప్పండి, మీరే న్యాయవాదులు. ఒక వ్యక్తి దేవుని ఎందుకు ప్రేమించలేకపోతున్నాడంటే ఆ వ్యక్తి దేవుని ఎరగలేకపోతున్నాడు. నువ్వు నిజంగా దేవుని ఎరిగితే దేవుని ప్రేమించకుండా ఉండలేదు. నాకంటే దేవుని అంటే చాలా ఇష్టం అండి. నేను మాత్రం 9:09కి ఇదే కదా నాకండి దేవుడు అంటే చాలా ఇష్టం అండి. ఆదివారం చందా మాత్రం 5 రూపాయలు వేస్తారు. ఏంటంటే దేవుడు అంటే ఇష్టం అంటే అక్కడికి అక్కడ అవునా? నువ్వు దేవుని నిజంగా మనం ఎరిగితే ఆ వ్యక్తి కొరకు మన సామర్థ్యం మించి చేస్తాం. ఏం చేద్దాం? ఉదాహరణకి ఒక అమ్మాయిని అబ్బాయి ప్రేమించాను అనుకోండి,
ఏం చేస్తాడట? అప్పు చేసైనా ఏం కొనుతారు? ఫోన్ కొనుతారు. ఎందుకు? రోజు మాట్లాడుకోవాలి కదక్క. అప్పుడు మాత్రం డబ్బులు వస్తాయి అయ్యారికి. ఎక్కడి నుంచి వస్తాయో నేను చేతిలో కోట్లు మాత్రం డబ్బులు అంటే పాత్రలు సమస్తం మీకు తెలుసు కదండి. మీకు మొదలైంది అంటే దేవునికి ఇవ్వాలనే మనసు మీకు లేదు. తాను దేవుని అంటే ఇవ్వటం విషయమే కాదు, నిజంగా దేవుని ఎరిగితే దేవుని కొరకు ఓ మాట చెప్పాలంటే నీ ప్రాణాన్ని కూడా లెక్క చేయవు. అలా లెక్క చేయని వారు తెలుసా? మీ దైవజనులు, మీ దైవజనులు చెప్పండి. మనకి తమ ప్రాణాలు తెగించి ఈ మేర కొట్టి మీకు పరిచయం చేస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? వారు దేవుని ఎరిగిన వారు. వారికి తెలుసు వారు ప్రాణం పోతుందని. వారికి తెలుసు మమ్మల్ని చంపుతారని. వారికి తెలుసు మేము గాయపరచబడతామని. అయినా సరే దేవుని కొరకు వచ్చి మీ మధ్య సేవ చేస్తున్నారంటే వారు దేవుని ఎరిగిన వారు. వారి దేవుని ఏంటో తెలుసు. వాళ్ళ ప్రాణం చులకనగా ఎంచుకున్నారు. నీ ప్రాణం వంటిది కదా వాళ్ళ ప్రాణం. ఎందుకు వాళ్ళు తమ జీవితంలో వాళ్ళ ప్రాణం కంటే పరిస్థితి ఎక్కువ అనుకున్నారు కదా? వాళ్ళు దేవుని ఎరిగిన వారు. దేవుని ఎరిగిన వారు తన ప్రాణాన్ని కూడా రక్షించారు. ఎన్నో పోరాటాల మధ్య, ఎన్నో ప్రతికూలతల మధ్య దేవుని సేవను జరిగిస్తున్నారంటే కారణం వారు దేవుని ఎవరు దేవుని ఎరిగిన వారు? హలో, అందుకే ఒక వ్యక్తి దేవుని ఎప్పుడు ఎదుగుతాడు? ఎవరు దేవుని ఎరిగిన వారంటే దేవుని వాక్యం చెప్తుంది. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యం చదువు పెట్టండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవునితో సహవాసం చేసేవారు దేవుడు. We must fellowship with God. దేవుని ఎరగాలంటే నువ్వు దేవునితో ఏం చేయాలి? ఉందా? మనకా టీవీతో ఉంటది. ఏది అమ్మ? పలానా గంటకి పలానా ఛానల్లో ఏ సీరియల్ అవుతుంది పక్కని చెప్పేది అక్క. ఎందుకు అంటే చెప్పనా, ఆ ఛానల్తో ఆ ఎపిసోడ్తో నువ్వేం చేస్తున్నావు?
చెప్పండి. సహవాసం చేస్తున్నాం. ఓ మాట చెప్పండి, రేపేమవుతో అక్కి ఈరోజు చెప్పండి. ఎందుకు ఫెలోషిప్. దేవుడు రేపు ఏం చేయబోతున్నాడో నీ జీవితంలో నువ్వు చెప్పగలవా? చెప్పలేని దౌర్భాగ్యపు జీవితంలో ఉన్నావంటే నీకు దేవుడు ఏం లేదు. నీ జీవితంలో సీరియల్ ఉంది కానీ దేవుడు లేదు. మనుషులతో వస్తువులతో సహవాసం చేస్తున్నాం కానీ దేవునితో ఎందుకు సహవాసం చేయకపోతున్నాం? చెప్పలా, నువ్వు దేవుని ఎరగలేదు కాబట్టి దేవునితో సహవాసం చేయలేకపోతున్నావు. ఇప్పుడు వ్యవస్థలో చెప్తాను, ఎవడైతే సహవాసం చేస్తాడో వాడికి దేవుడు బాగా ఎదుగుతాడు. ఎవరైతే ఎదుగుతారో వాడు ప్రేమిస్తారు. ఎవరైతే ప్రేమిస్తారో వారు బాధ్యత వహిస్తారు. ఎవరైతే బాధ్యత వహిస్తారో వారు గుండె నిండా అంటే ఇప్పుడు బాగా ముందే చేయాలి అదేది కదా. సహవాసంలో ఏమో నీకు బాగా ఉండదు, అది నా కోరిక. అర్థమైందా తమ్ముడు? దేవుని బాగా నీ గుండెల్లో నీ హృదయంలో ఎందుకు లేదంటే నువ్వు దేవునితో సరైన సహవాసం లేదు. దేవునితో సహవాసం చేయలేని మనకి ఎప్పటికీ ఎన్నటికీ తన గుండెలో బాణం లేని వాడు దేవుని సంఘంలో ఉన్న ఒకటే. నేను అన్నారు, మీరు అన్నారు అన్నారు, మ్యాక్సిమం తప్పు. అక్క నాకు ఆ మాటకే సంబంధం లేదు, నేను చెప్పానంట. కాబట్టి బాణం అనేది మన గుండె నిండా కలగాలంటే మనం దేవునితో ఏం చేయాలి? సహవాసం చేయాలంటే ఏం చేయాలి? అబ్బా ఎంత చదివా చెప్పండి. వాక్యం బాగుందా? మూడు బాగుందా? మా ఇంటి మీ చేతిలో ఉంది. వాళ్ళంటే బాగోపోయాలంటే ఎక్కువ చెప్పిన ఆయన అందరిని చూస్తున్నారు. కానీ ఈ పూట నన్ను భరించండి, స్తోత్రం చెప్పండి. ఒక వ్యక్తికి సహవాసం ఎప్పుడు చేయగలుగుతాడు? ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ ఒక 15 నిమిషాలు చెప్పి నాకు ప్రార్థన చేస్తాను. ఓ వ్యక్తి జీవితంలో సహవాసం అనేది ఎప్పుడు వస్తుంది? ఇలా చాలా మందిలో దేవునితో సహవాసం లేదు. మా జీవితంలో అన్నిటితో అందరితో కలిసి ఉంటారు కానీ దేవునితో ఉండలేకపోతున్నారు. దేవునితో సహవాసం చేయలేకపోతున్నారు.
ఒక వ్యక్తి జీవితంలో సహవాసము ఎప్పుడవుతుంది చెప్పండి? అనుకుంటే వచ్చేత సింపుల్ చెప్పిన అభ్యాసం చేసినప్పుడు ముట్టగానే స్కూల్కి వెళ్ళగానే ఏబీసీలు వస్తాయి అక్క మనకి. ఇది వస్తాయా? ఎన్నో నేర్పించారు. ఎంతగా 1 year పాకం ఏదో దుద్దితే షాప్ పైస అరిగిపోయింది. షాప్ పైసలు ఉన్నాం, పాకలు అరిగిపోయి అప్పుడు నీకు అనే అక్షరం అంటే ఒక అక్షరం ఆడడానికి నీకు ఎంతకాలం పట్టింది? మాట చెప్పండి. ఈ రోజు ఎంతో మనం ప్రార్థన చేసి రేపు చేయకపోతే దేవునితో సహవాసం ఉంటుందా? నేను మాట చెప్పనా, నీ జీవితంలో సహవాసం రావాలంటే నెంబర్ 1 అభ్యాసం చేయాలి. You have to daily practice. ఏంటి ఏమేం ప్రాక్టీస్ చేయాలి? నెంబర్ 1 ఉదయాన్నే లేచి ప్రార్థన చేయాలి. దావీదు వెంకటేడు 5వ కీర్తనలో ఒక మాట చదవండి. 5వ కీర్తన 3వ వచనం. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయం అంటే ఉదయాన్నే 10 గంటలకు కలుగుతాడు. ఒక అక్క నేను ఫోన్ చేస్తే మా చిత్రం అక్క ఫోన్ అయితే గుడ్ మార్నింగ్ అని అన్నాను. నీకు సిగ్గుందా అన్నాను. ఏమని టైం ఎంత అన్నాను. కూర్చో 11కి నెంబర్ 1 మన జీవితంలో ఉదయాన్ని మన కంఠం దేవునికి వెళ్ళిపోతాం. దేవునితో ఒక వ్యక్తి సహవాసం చేయాలంటే ఆ వ్యక్తి జీవితంలో దేవుని భావం, దేవుని ప్రేమ, దేవుని నడిపింపు, దేవుని సహాయం ఎప్పుడు వస్తారంటే ఆ వ్యక్తి ఉదయకాలం లేచి అడుగుతున్నాను, మీరు ఎంతమందికి ఉదయకాలం లేచి శాంతికి అనుభవం ఉంది? చాలా మందికి దేవునితో అనుభవాలు ఎందుకు ఉండవంటే మన ఉదయాన్నే ప్రార్థన చేయదు. వాడిని చెప్పిన ఉదయాన్నే ఎవరి దగ్గర వాడి నెత్తి మీద ఏముంటుందో తెలుసా? శని ఏమంటుందో నీ కొంపకు శని ఆయన కాదు, నువ్వే. ఏదైనా సరే మనకేం లేదు, ఒక 5 నిమిషాలు ఆగట్టు కదా. 10 క్రైస్తవులు ఉదయం 6 గంటల్లోపే దేవునికి నీ స్వరం వినబడాలి.
చాలా మందికి దేవునికి తమ స్వామి వినిపించే బ్రతుకోమని నీ గుండెలో భావం, నీ గుండెలో దేవుని ప్రేమ నింపబడాలంటే నువ్వు మొదటిగా ఉదయాన్నే వేసి సంగతి ఉదయాన్నే అయ్యాలంటే ఏం చేయాలట? రాత్రులు త్వరగా అది మన వల్ల అయ్యే పని కాదు. ఫోన్ వచ్చాక దుప్పటి మూసుకొని పోయి ఏం చేస్తుందట? చాటింగ్. ఎప్పుడు ఈ మధ్య నేను ఒక చదివాను 14 సంవత్సరాల నుంచి ఆ పైన ఎవరొస్తుందంటే రాత్రి 1 గంటకైనా సరే పడుకోవట్లేదంటే. ఎక్కడ ఉంటున్నామంటే ఆన్లైన్ ఏదైనా ఏమన్నా కంటే కుటుంబం మొత్తం కూర్చొని భోజనం ఒక ఆకాదు ఇది బోర్డు ఇది ఎందుకు ఫోన్ చూసుకోవాలని తింటాడు. ఫోనే ప్రపంచం ధ్యానంలో మీకు తెలుసా? మీకు నెట్ట బ్యాలెన్స్ అయిపోతే జీవితం పోయినట్టు మీద అయిపోతుంది. నమ్ముకుంటానండి ఎన్ని వాస్తవాలు తమ్ముడు ఫోన్ వాజ్ ఎడిక్టెడ్ ఇన్ మ్యాన్కైండ్. మానవ జాతి ఈరోజు ఫోన్ కేంటి రాత్రి పడుకునే ముందు నీ పడుకోమని వెళ్ళినప్పుడు అమ్మది ప్రభా ఇదంతా కాపాడు వస్తారు. కాదు ద్వారా దర్శనం ద్వారా నాకు మాట్లాడు అని అడిగితే దేవుడిని ఖచ్చితంగా మాట్లాడతాడు. యోసేపుకి ఏమొచ్చింది? నీకేమవుతాయి? దెయ్యాలు వస్తాయి. ఒక అక్క అంటుంది ఉండేది అనియా రాత నా పేట నొక్కేస్తాం. నొక్కిపోతే ఏం చేస్తాం? నొక్కేస్తే బాగున్నాం. పదేశము ప్రియుడా నేను పెట్లో పెట్టి మొత్తం చూస్తాం మన బొమ్మలు, ఆ టీవీ దెయ్యాలు, సినిమా దెయ్యాలు అన్నీ ఎక్కడ పని చేస్తాయి? నీలో పని చేస్తాయి. కాబట్టి ఉదయాన్నే ప్రార్థన చేయాలంటే రాత్రులు ఏం చేయాలంటే మన ఇచ్చే మీరు తొందరగా పడుకుంటారేమో. మా వైద్యంలో రాస్తారు రాత్రి 1 గంటకన్నా అందరూ అయిపోయి ఉంటాయి. ఎట్లా అంటే ఇప్పుడే వీడియో కాల్ మాట్లాడారు ఎవరితో? మొన్నను ఇక రాజులతో వాకింగ్ చెప్పేసి చేస్తున్నాను. తెలంగాణ 4 గంటలు అయింది. బస్సు దిగాను రాజులతో. మా దిట్లో తమ్ముడు ఫోన్ చేస్తాను. ఆ ఇంటికి వెళ్ళండి. ఎందుకంటే అదే ఇంటిగా ఆయన చేద్దాం. ఆ పక్కింట్లో ఓ ముసల్మాన్ ఉంది.
ఆ మామ ఉదయం 4 గంటలు వీడియోతో మాట్లాడుతుంది. ఉదయం నీకేం పోయాక అనుకున్నాను. పడుకోవచ్చు కదా మొదలుది అంటే పాస్ కాదు మీరు వచ్చేది ఆ నిర్ణయం వచ్చి వచ్చాము. నీ అందమైన మోకాలు చూడాలి. నాకు సమాజం అట్లా పాడైపోయింది. రాత్రి నేను 1 గంటగా ప్రార్థన చేస్తున్నాను. మా వైఫ్ అని ఇద్దరు ఎక్కడే కొట్టుకో ఎదురుగా ఒక ఆమెదేమో తెల్లారి 2 వరకు నేను ప్రార్థన చేస్తుంటే 2 వరకు ఫోన్ మాట్లాడుతుంది. అమ్మ సైతానా ఏంటంటే ఆమె తేడా అంటే మీకు తెలియదు. అంత పాస్తం సైతం బాగా పనిచేస్తున్నా. కాబట్టి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నా భగవాన్ ఉదయకాలం ఏం చేయాలి? అనుకో దేవుడు పదే మాట చెప్పమంటున్నాడు. ఇక్కడ చాలా మంది చాలా సమస్యలు ఉన్నారు. మీ సమస్యలు తేలాలంటే ఉదయం నా దేవుని మందిరంలో ప్రార్థన చేయండి. యేసు నామములో 2025 ముగించే లోపు మీ సమస్యలని నా దేవుడు పటాపంచబడిపోతుంది. అదంత పెద్ద సమస్య. అది ఎంత పెద్ద సమస్య అయినా ఉదయకాలం ప్రార్థన చేయగలిగితే నీ కట్టు తెంపబడబోతుంది. రెండు ఒకటి ప్రార్థన చేయాలి. 2 ఏం చేయాలంటే ద్వితీయోపదేశం 6వ అధ్యాయం 6వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంటి కూర్చుంటున్నప్పుడును, త్రోవన నడుచునప్పుడును, పండుకొనినప్పుడును, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడవలెను. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు దేవుని మాట్లాడితే ఎక్కడెక్కడ ఉన్నాయి? నచ్చినప్పుడు, ఎంత కూర్చున్నప్పుడు, పండుకున్నప్పుడు ఏం మాట్లాడారు? మనం ఏం మాట్లాడదాము? అలా సినిమాలో డైలాగ్ తెలుసా? ఇది సినిమా డైలాగ్. పక్కిందక్క కూరం కింద చూడు సోపరే సోపర్. నీకెందుకు మాట్లాడవలసింది ఏంటో తెలుసా? చాలా మంది పిల్లలతో తల్లిదండ్రులు ఏం మాట్లాడాలో తెలియదు. ఏ నిబంధన మాట్లాడతావు పిల్లల ముందు. దేవుని వాక్యం చెప్తుంది, నీ ఇంట్లో ఉన్నప్పుడు, తోవలో నడిచేటప్పుడు, పండుకునేటప్పుడు
ఏం మాట్లాడాలి? మాట్లాడుతున్నారా? అడుగుతున్నాను, మీ మాటలో ఎన్ని మాటలు మీ మాటలు ఉన్నాయి? రోజుకి ఎన్ని మాటలు దేవుని మాటలు ఉన్నాయి? ఒక రోజులో దేవుని మాటలు ఎన్ని మాట్లాడతాం? నీ సొంత మాటలు ఎన్ని మాట్లాడతాం? నేను నా భార్య ఒక తీర్మానం తీసుకున్నాను. నేను మ్యాక్సిమం ఇంట్లో వండుతాను. ఉన్నానంటే నేను ఉన్నంత కాలం ఇంట్లో వాక్యం మాట్లాడతాను. ఏం మాట్లాడతాను? మా ఇద్దరు మంచి గొడవ ఉండవు. దేవుని వాక్యం భర్త భార్య పిల్లలు కూర్చొని మాట్లాడాలి. ఈరోజు వాక్యం మాట్లాడాం మనం ఇంట్లో. పనికి మారం చెప్పంతా ఎక్కడ మాట్లాడుతుంటా. ఓ మాట చెప్పనా, నువ్వేం మాట్లాడతావో అదే నీ ఇంట్లో క్రియేట్ చేస్తుంది. అది మంచిదా చెడ్డదా whatever may be, నువ్వేం మాట్లాడతావో అది పనిచేస్తుంది. ఒక వ్యక్తి దేవునితో సహవాసాన్ని నిరంతరం కొనసాగించాలంటే అతను ఏం మాట్లాడాలంటే దేవుని మాట్లాడతాం. దేవుని మాట. అందుకే దేవుని మాట జీవపు ఊట. దేవుని మాట జీవాన్ని కలిగేస్తుంది. కాబట్టి నీ ఇంట్లో ఎల్లప్పుడూ దేవుని మాటలై ఉండకుండా. నెంబర్ 1 ఏం చెప్తున్నాం? నెంబర్ 2 దేవుని మాట. నెంబర్ 3 మూడోది చాలా ప్రాముఖ్యమైనది చెప్పమంటారా? మూడోది చాలా ప్రాముఖ్యమైనది. మనలో మనం చేయాల్సింది ఏంటంటే చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచిన ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనని ఎడల నా ప్రేమ యందు నిలిచియుందురు. దేవుని ఆజ్ఞలు దేవుని ఆజ్ఞ ఏం చెప్పండి? హలో, దేవుని ఆజ్ఞ ఏం చెప్పండి? దేవుని ఆజ్ఞ ఏం చెప్పండి? అంతా చెప్పారు ఏంటంటే మీ పూర్ణ బలముతో, మీ పూర్ణ ఆత్మతో మీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి. రెండవది నిన్ను వలె మాట్లాడుతారు.
ఫస్ట్ అడుగుతాను, 3 మాటలు చెప్పి నన్ను ప్రార్థన చేస్తాను. మీరు ఎప్పుడో ప్రేమిస్తున్నారు? రెండు, నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు. 3, దేవుని ప్రేమిస్తున్నావు. దేవుని ప్రేమించే వారికి తను తాను ప్రేమించుకోను అలవాటు అవుతుంది. తను తాను ప్రేమించే వారికి ఇతరులను ప్రేమించవచ్చు. అంటే దేవుని ఆజ్ఞ కదా, నువ్వు నన్ను ప్రేమిస్తే నిన్ను ప్రేమించుకుంటావు, నిన్ను నేను ప్రేమించుకుంటే ఇతరులను ప్రేమిస్తాను. మనం దేవుణ్ణి ప్రేమించామనుకోండి, మన నోటంటే మాట్లాడు. ఏమాట? దేవుడనేవాడు ఉంటే నాకే ఎందుకు వచ్చిందో ఈ మాయలో అంటావా? దేవుడనేవాడు ఉంటే నాకే ఎందుకు కలిగిందో అంటున్నావు అంటే నువ్వు ఎవరిని ప్రేమించట్లేదు. చాలాసార్లు ఏమనుకుంటాం కదా, నా ఎంత పనికిమాలని ప్రపంచం అలా అనుకున్నావంటే నువ్వు ఏం చేసుకోవట్లేదు. ఆయన అంత వేస్ట్గా ఎవరైతే అంటున్నావంటే నువ్వు పొరుగు అని అంటే నీకేం చేత కాదంటే దేవుణ్ణి ప్రేమించడం చేత కాదు, నిన్ను నువ్వు ప్రేమించుకోవడం చేత కాదు, పక్వాన్ని ప్రేమించడం ఏం చేత అయిందంటే దేవుణ్ణి తెలుసాం, నిన్ను తిట్టుకుంటూ పక్వాన్ని ఎంత గొప్ప భక్తులో మనం స్వప్నం చేస్తుంది. దేవుని ఆజ్ఞ ఎప్పుడు కైకుంటామంటే మన గుండె నిండా దేవుని ప్రేమతో నింపబడిన. దేంతో నింపబడినప్పుడు దేవుని ప్రేమతో. కాబట్టి ఈరోజు ఒకే ఒక మాట, నీ గుండె నిండా దేవుని భావం రావాలంటే నువ్వు మొదటిగా ఏం చేయాలి? దేవునితో ఆ సమాసం చేయాలంటే 3 పనులు చేయాలి. మొదటి దేవుని మాట, 3 ఈ 3 చేస్తే నీ జీవితం, నీ కుటుంబం, నీ సంవత్సరం ఇతరులకు నీకు దీవెనకరంగా మాట్లాడి అలాగే మనల్ని ప్రకటించుకుంటున్నాం. అందరూ చేద్దాం, అందరూ సాంగ్